హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇట్స్ మీ మహేష్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ వీడియో. సో ఫ్రెండ్స్, మేము అందరితో అయితే ఊరికి వెళ్తున్నాం అనమాట. బెంగళూరు నుంచి మేము జాబ్ పర్పస్ బెంగళూరు అయితే ఉంటాం అనమాట. ప్రాపర్ వచ్చేసి మాది కర్నూలు డిస్టిక్ ఎమ్మిగనూరు మండలం అండి. ప్రతి శ్రావణ మాసానికి మేము ఉరుకుంద క్షేత్రానికి అయితే వెళ్తాం అనమాట, లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవడానికి. ఈ ఫుల్ లెంత్ వీడియోలో మేము వెళ్ళే ప్లేస్ దగ్గర నుంచి మా మాటలు, ఆటలు, పాటలు అన్నీ మీకు ఇందులో అయితే చూపిస్తామండి. సో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈయన ఈమె ఈమె అందరూ ఇడే దిక్కుతున్నారు ఫ్రెండ్స్. ఇంటికి కూడా పోకుండా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇంటికి సో ఫ్రెండ్స్, మేమైతే ఆదోన్లో అయితే రీచ్ అయ్యామన్నమాట. సో అందరూ ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. మనకి ఇక్కడ రూములు, ఇండ్లు గట్రా లేవు కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆటోనో ఏదో తీసుకొని డైరెక్ట్ ఉరుకుందికి అయితే వెళ్తున్నాం. బద్బు అరే ఇది ఇప్పుడు ఉంటుంది, రేపటికి ఉండదా? ఉండరా తర్వాత ప్రతి సినిమాలో మనకు చూపిస్తారు కదా, ఒక టేబుల్కి అటువైపు ఇటువైపు సైనికులు లేకుండా మంత్రులు సంథింగ్ ఎవరో కూర్చొని ఉంటారు అందరూ. సో రాజు అయితే మిడిల్లో ఉంటాడు అనమాట. సో నేను మిడిల్లో ఉన్న రాజుని, వీళ్ళ సేనాధిపతి ఏడుంది చూడా, ఇది హోమ్ మినిస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం అందరూ చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. ఓకే, షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఫుల్ ఫ్యామిలీ షాపింగ్. ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో, ఎవరెవరు ఊడగొట్టుకుంటారో, నాతో వచ్చేది ఎవరు? కానీ కట్టేది మాత్రం అక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకొని వెళ్తున్నారు. సో మొత్తానికి మా దగ్గర ఉన్న డబ్బులను ఊడగొట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ వీళ్ళైతే వస్తున్నారనమాట. మీకు 200 రూపాయలు అయితే తీసి పెట్టినాను ఖచ్చితంగా. మీకు 200 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టను కూడా. ఓకే, ఆ సూప్తో చంపేస్తావే ఉంది. సొల్లయ్యా సొల్లు. ఐఎమ్ నాట్ సేయింగ్ జొల్లు, సొల్లు. సో ఈవినింగ్ టైం అందరూ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో చిన్నపిల్లలకి బొమ్మలను, పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి వచ్చేసి గాజులు సంథింగ్ ఏదో ఒకటి. మనకేముందిరా, సో నేత్రానందం పొందడం తప్ప, అంతే అన్నమాట. పోటీ పడుతున్నారు కెమెరాలో రావడానికి. ఎవరు చూడరు. సో ఇక్కడ డీప్గా డిస్కషన్ అయితే జరుగుతుంది మా చెల్లికి, మా బామర్దికి. సో మా చెల్లి ఆన్లైన్ షాపింగే కాకుండా ఇక్కడ మాన్యువల్ షాపింగ్ కూడా చేస్తుంది ఇప్పుడు. అంతే అంటావా? సో బామర్ది దగ్గర డబ్బులు చాలా ఉన్నాయమ్మా. ఎంత కావాలంటే అంత, ఏం కావాలంటే ఖర్చు పెట్టుకో. ఓకే, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాను నీకు. సో నేను ఆఫ్లైన్కి వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను ఆన్లైన్లో ఉండట్లేదు, నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోతున్నాను నేను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఊర్లలో తేరి ఇట్లా జరుగుతాం అనమాట. ఇట్లా పెద్ద పెద్ద జెయింట్ వీల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. పాప మూరుడు ఆయన ఆశ బారుడు. ఎవరి పాప పడించనకల్ క్లాస్ ఉన్నది. సో మొత్తం వర్షం అయితే పడింది. వర్షం పడి మొత్తం బురద అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం వర్షం అయితే పడేసింది.
కాసేపు ఉంటే ఇంకా పెద్ద వర్షం అయితే పడేటట్లుంది. సో మొత్తం ఈ లైట్ సెటప్ అంతా నైట్కి వచ్చేసరికి వేరేలా ఉంటుందండి. ఇప్పటికైతే డేలో అయితే ఇలా ఉందన్నమాట. సో చిన్నపిల్లలకి గేమింగ్ చాలా మంచి టైం పాస్ అయితే అవుతాయి. సో వాళ్ళు టైం పాస్ అవ్వడమేమో కానీ మాకైతే డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు అవుతాయి. పిల్లలకు వచ్చినప్పుడు అయితే ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిస్తుంటాం అనమాట. వాటర్ వచ్చేసి ఎంత ప్యూర్గా ఉందో, లోపల మొత్తం అంతా మట్టి మట్టే ఉందన్నమాట. చాలా ప్యూర్ వాటర్తో అయితే ఇక్కడ ఆటలాడడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్నప్పుడు పోటీకి అడిగితే పెట్టుతో పట్టేవాళ్ళు చేసుకొని వచ్చే లోపల వీడియో చేసి ఫినిష్ చేసి పో. ఇంకా ఏం కావాలి చెప్పు. అయిపోయి ఇంకా హట్టు కావద్దురా నువ్వు హట్ అయితే నేను హట్ అవుతా. వద్దు, అప్పుడు నేను వీడియో తీస్తాను స్లో మోషన్ లో తీస్తాను. ఇప్పుడు లేదు తీస్తాను రా, మళ్ళీ పోయిరా. మరి డాడ మంచి లొకేషన్ ఉంటే చెప్పండి, అయిపోతాయి. వీటి నుంచి వస్తారా? ఆఫ్ చేస్తాను నేను దీంట్లో నుంచి ఆఫ్ చేద్దానా? రా నడుచుకుంటాను రా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లొకేషన్లో వీళ్ళు స్లో మోషన్స్ వీడియో అయితే కావాలనుకుంటున్నారు. అది కూడా పెట్టేద్దాం. ఇంకా ఈరోజు మా చెల్లి కోసం కష్టపడి నేను 2 బంగారు గాజులు అయితే కొనుక్కుందాం అనుకున్నా, కానీ మట్టి గాజులు ఇప్పిస్తున్నాడు. మా చిన్నప్పుడు ఆటలాడుకున్న బొమ్మలండి. మేడం గారు ఫుల్ కోపంతో ఉన్నారు ఇక్కడ. ఏమైందో కనుక్కుందాం ఒకసారి. ఏమైంది? సో అందుకని చెప్పేసి అంత కోపం అవసరమా? ఓ మై గాడ్, నెత్తి పగలు కొట్టడం. మొత్తం బ్యాంగిల్స్ ఏరియా అండి ఇది. వావ్, చక్కగా మొత్తం వర్షం పడైతే మొత్తానికి కొంచెం నడవలేకపోతున్నాం సరిగా. లేదంటే ఇంకా మంచిగా చూపిస్తా ఉండే వ్యూ అయితే ప్లాన్ చేస్తున్నాం. మిమ్మల్ని కూర్చోబెడతారంటే 500 ఒక్కొక్కరికి ఇస్తారా? ఎవరు వీళ్ళని కూర్చోబెడితే మొత్తం ఇల్లే పోతాయి బయటికి. ఏడైతే చూడండి ఒక్కరేడా చిన్నపిల్లడా. అవునవునవును పాపం చిన్నపిల్లడు. కమాన్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా మామయ్య గారు అయితే ఆ జైంట్ వీల్ని ఎక్కాలని కుతూహలంతో ఉన్నాడు అనమాట. మేమందరూ ఎంత వద్దని రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన వెళ్తా అంటున్నాడు. బావగారు మీరు కూడా వెళ్తారా జైంట్ వీల్ ఎక్కితే మీకు ఏమవుతుంది? లోపల నుంచి బీజాలు బయటకు వస్తాయా? జస్ట్ ఈడకుండా ఎక్కువ పైన. నమస్కారం. ఎక్కుదాం రాబా, కానీ కూర్చొని కంకలు కట్టుకొని తీసుకుంటాం పైన. ఎక్కవా అమ్మా కోడి రంగమ్మ. ఎగ్గు కాదా, పిలుచుకోపో. సో జైంట్ వీల్ ఎక్కిస్తుంటే బలవంతంగా వద్దంటుంది. ఎక్కువ ఏయ్ ఎక్కువ. వావ్, ఓవా గారు మీరు స్టెప్స్ వేస్తున్నారు. ఇండ్లలో వేయకుండా మీరు బయట చేస్తున్నారండి. మనకోసం 2 స్టెప్లు అయితే వేస్తున్నారు అనమాట. వేయండి. స్టెప్స్ వేయరా, ఊగడం కాదు, స్టెప్స్ వేయి. వాళ్ళ మేడం ఎంతో ఆశ్చర్యంతో ఆనంద సంభ్రమంలో తన ముఖ కవలికలు దాచుకుంటూ లోపల నవ్వుకుంటూ ఎలాగో అలా దాన్ని నవ్వు బయటికి రాకుండా దాచుకుంటుందండి.
ఆయన స్టెప్ చూసి మై మర్చిపోయింది. ఇంకొంచెం ఉంటే మూర్చపోతుంది. ఓకే ఓకే కళ్ళు తిరుగుతుంది. ఫ్రెండ్స్ మన వాళ్ళైతే అందరూ డ్రాగన్ జెంట్వీల్ అయితే ఎక్కారనమాట. సో గోవా జో హాయ్ విష్ణు హాయ్ హాయ్. సో అందరూ మన వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు. సో ఇది కాసేపట్లో కదులుతుంది అనమాట. ఇది హాయ్ హాయ్ బావగారు. ఏ అయిపోయింది అయిపోయింది. గోవా గోవా లెగరా సూర్యుడు అయ్యా సూర్యుడు లేగయ్యా. అందరికంటే ముందర కూర్చున్నావు కదయ్యా. అటు 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 అటు. ఫ్రెండ్స్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా నైట్ లైట్ సెటప్ అంతా మస్తుగా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ దగ్గరలోకి వెళ్తే ఇక్కడ గోపురాలు కనిపిస్తాయి చూడండి, లైటింగ్స్ అక్కడ. ఆ లైట్ మూవింగ్ ఉంది కదా అది గోపురం అనమాట. సో టోటల్ 4 గోపురాలు అండి. ఫస్ట్ ఒకటే ఉండింది, ఇప్పుడు 4 కట్టారు గోపురాలు. చాలా పెద్దగా చేస్తున్నారు అనమాట ఉరుకుంద క్షేత్రాన్ని. దిస్ ఈజ్ నైట్ వ్యూ. Hola.